పాలిటీలో మరో ప్రధాన అంశం భారత రాజ్యాంగంలో చాలా విస్తృతున్నటువంటి టాపిక్ని మనం ఈరోజు చర్చిద్దాం. ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటాం నాన్న, దీన్ని ఫండమెంటల్ రైట్స్ అంటాం. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, హిందీలో మౌలిక అధికార్. ప్రాథమిక హక్కుల విస్తృతి, ప్రాథమిక హక్కుల చర్చ భారత రాజ్యాంగంలోనే అతి కీలకమైనది. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్గా మనం ప్రాథమిక హక్కులను గుర్తించాలి. మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడానికన్నా ముందు ప్రాథమిక హక్కుల ఆవశ్యకతను కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా తెలియజేసినారు. దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా నాని ఫాల్కీవాలా గారు ప్రాథమిక హక్కులను పునాది రాళ్ళుగా చెప్పడం జరిగింది. పునాది రాళ్ళు, భారత రాజ్యాంగానికే పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులు అన్న స్థాయిలో నాని ఫాల్కీవాలా గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక దేశం యొక్క లేదా ఒక దేశానికి సంబంధించినటువంటి లక్షణాన్ని అంచనా వేయుటకు ఆ దేశం దాని ప్రజలకిచ్చే హక్కులను బట్టి చెప్పవచ్చు అని హెచ్జే లాస్కీ గారు చెప్పడం జరిగిందండి. హెచ్జే లాస్కీ గారు చాలా గొప్ప వివరణ ఇవ్వడం జరిగింది. మరి పునాది రాళ్ళ లాంటి ఈ ప్రాథమిక హక్కులు చాలా దేశ స్థాయిని, అంటే దేశం యొక్క లక్షణాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొనబడ్డవి. 1వ భాగంలో కేంద్రం దాని భూభాగం, 2వ భాగంలో పౌరసత్వం, 3వ భాగంలో ప్రాథమిక హక్కులు. ప్రకరణలు 12 నుండి 35 వరకు ప్రకరణలు 12 నుండి 35 వరకు రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నవి. మరి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి పునాది రాళ్ళు అని నాని ఫాల్కీవాలా గారు చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కుల యొక్క స్థాయిని బట్టి, ఆ హక్కులను బట్టి ఒక దేశం యొక్క లక్షణాన్ని అంచనా వేయచ్చు ఈజీగా అని చెప్పేసి సింపుల్గా మన తెలుగు ఇండ్లలో అంటూ ఉంటారు, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక బియ్యం గింజ చూస్తే సరిపోద్ది. అలాగే ఒక దేశం మంచిదా కాదా, ఒక దేశాన్ని అంచనా వేయాలి అంటే ఆ దేశం తన హక్కులకు, తన యొక్క ప్రజలకు ఇచ్చే హక్కులకు బట్టి చెప్పొచ్చు అని చెప్పి మరి గొప్పగా హెచ్జే లాస్కీ గారు చెప్పడం జరిగింది. మరి వీటన్నింటిని పక్కన పెట్టుకుంటే రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 ప్రకరణల మధ్య ప్రాథమిక హక్కులు ప్రస్తావించబడ్డాయి. మరి ప్రాథమిక హక్కు యొక్క నిర్వచనము ఏంటి? ప్రాథమిక హక్కు అంటే ఏంటి చూద్దాం. ఒక వ్యక్తి అభివృద్ధికి ప్రభుత్వం కల్పించే కనీస హక్కులనే ప్రాథమిక హక్కులు అంటారు. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఆ వ్యక్తి వృద్ధికి గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే కొన్ని హక్కులు ఇస్తుంది, XYZ అనే హక్కులు ఇస్తుంది. ఈ హక్కుల యొక్క సమూహాన్ని మనం ఏమనాలి అంటే ప్రాథమిక హక్కులు అనాలి. ఒక వ్యక్తి వికాసానికి ప్రభుత్వం కల్పించే హక్కులు అంటే ఇక్కడ గమనించాల్సింది, హక్కులు ఇచ్చేది, ప్రసాదించేది ప్రభుత్వం, వాటిని ఉపయోగించుకొని
వాటిని ఉపయోగించుకొని మనిషి తన మేధో సంపత్తిని ఉపయోగించుకొని తనకిచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని తన అభివృద్ధిలోకి వస్తాడు. వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి అంటే హక్కులు ఉండాలి. ఉదాహరణకి ఏ హక్కు లేదు, రూమ్లో బంధించావు. ఆర్థికంగా ఎదగమంటే ఏ విధంగా ఎదుగుతాం? సామాజికంగా రాజకీయంగా ఎదగమంటే ఏ విధంగా ఎదుగుతాం? హక్కులు ఉండాలి కదా. హక్కులు ఖచ్చితంగా ఉండాలి. హక్కు లేనిదే అభివృద్ధి లేదు. వ్యక్తి అభివృద్ధికి ప్రభుత్వం కల్పించే కనీస హక్కులనే మనం ప్రాథమిక హక్కులు అంటాం. మరి ప్రాథమిక హక్కులకు ఆదర్శమైనటువంటి దేశం ఏది అని అంటాడు ప్రశ్నలో. అమెరికా. భారతదేశ ప్రాథమిక హక్కులకు ఆదర్శం అమెరికా. మరి ప్రాథమిక హక్కుల పుట్టుక ఏ విధంగా జరిగింది, దాని యొక్క చారిత్రక నేపథ్యం చూడాలి. చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, ప్రాథమిక హక్కుల చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది చూడండి. ప్రాథమిక హక్కులు తొలిసారిగా ప్రపంచంలోనే, వరల్డ్లోనే తొలిసారిగా బ్రిటన్లో 1215 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ I అనే రాజు 1215 సంవత్సరంలో బ్రిటన్లో ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగింది. దాని పేరు మాగ్నా కార్టా. బ్రిటన్ యొక్క ప్రాథమిక హక్కులను మనం మాగ్నా కార్టాగా వ్యవహరిస్తాం. కింగ్ ఎడ్వర్డ్ గారు జారీ చేసినారు 1215 సంవత్సరంలో బ్రిటన్ అనే దేశంలో. తదుపరి మనకు అమెరికాలో 1789లో దాని యొక్క ప్రతిపాదనలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది 1791లో అమెరికా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అక్కడి ప్రాథమిక హక్కులను మనం బిల్ ఆఫ్ రైట్స్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి. బిల్ ఆఫ్ రైట్స్ అంటాం. మరి అమెరికాను ఆదర్శంగా తీసుకొని భారతదేశము 1950 జనవరి 26 నుండి ప్రాథమిక హక్కులను, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను అమలు పరుచుకున్నది. అంటే భారతదేశానికి ప్రాథమిక హక్కులు రూపొందించుకోవడానికి ఆదర్శ దేశం అంటే అమెరికా. భారతదేశ ప్రాథమిక హక్కులకు ఆదర్శం అంటే అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్. ప్రపంచంలోని తొలి ప్రాథమిక హక్కుల ప్రకటన ఏది అంటే మాగ్నా కార్టా, బ్రిటన్కు సంబంధించింది. ఎన్నో దేశాలు ప్రాథమిక హక్కులను రూపొందించుకునే పరిణామ క్రమంలో ఉన్నవి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో స్ట్రగుల్ జరుగుతూ ఉంది. మనకన్నా ముందే కొన్ని దేశాలు ప్రాథమిక హక్కులను రూపొందించుకున్నాయి. ఫ్రెంచ్ విప్లవం ద్వారా కానీ, రష్యా విప్లవం ద్వారా రష్యా కానీ, రకరకాల విప్లవాల ద్వారా రకరకాల దేశాలు హక్కులను సాధించుకున్నాయి. భారతదేశ విషయానికి వస్తే ఆదర్శం ఏంటి అన్నప్పుడు అమెరికాను తీసుకోవాలి. మరి ప్రాథమిక హక్కులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయని స్పెసిఫిక్గా అడుగుతాడు ఒక్కోసారి. రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని అడగకుండా ప్రాథమిక హక్కులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి 1948లో డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. దాన్నే మనం విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటాం. యూనివర్సల్ రైట్స్ డిక్లరేషన్ ఆర్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్, UNO, డిసెంబర్ 10వ తారీఖున. అందుకనే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా జరుపుతామండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఏ తారీఖున జరుపుతామండి? డిసెంబర్ 10వ తారీఖున జరుపుతాం. ఎందుకు? గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి విశ్వ మానవ హక్కుల ప్రకటనకు గుర్తుగా. ఏ సంవత్సరంలో ఇచ్చిందండి? 1948లో. అంటే
ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ఉన్న ప్రధాన అంశం ప్రపంచములోని అన్ని దేశాలు తన పౌరులకు హక్కులు ఇవ్వాలే, ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పొందుపరచుకోవాలి. అందులో భాగంగానే భారతదేశం కూడా ప్రాథమిక హక్కులను పొందుపరచుకోవాలి. మరి భారతదేశంలో ప్రాథమిక హక్కులు చెప్పాను ఇదివరకే, రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్స్ ఎక్కడెక్కడి వరకు ఉన్నాయి? 12 నుంచి 35. ఈ ప్రకరణల మధ్య చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాథమిక హక్కును చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రాథమిక హక్కులను కల్పించేది ప్రభుత్వం అని చెప్పుకున్నాం. ప్రభుత్వం కల్పించే ఆ కనీస హక్కులనే ప్రాథమిక హక్కులు అన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రాథమిక హక్కులకై డిమాండ్లు, ఎవరెవరు ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్లు చేశారు, ఏ రకంగా డిమాండ్లు ఉన్నాయి, ప్రాథమిక హక్కుల డిమాండ్లు మొదటగా ఎవరు చేశారు భారతదేశంలో, ఎవరెవరు తమ డిమాండ్లు వినిపించడం జరిగింది, తుదకు ఏ విధంగా ప్రాథమిక హక్కులు భారతదేశంలో ఏర్పాటు చేయడానికి లేదా నిర్మించడానికి లేదా రచింపజేయడానికి దోహదపడ్డ కారణాలు ఏంటివి అనేది మనం నేర్చుకోవాలి. సో మొదటగా ప్రాథమిక హక్కులను తొలిసారిగా 1895లో బాల గంగాధర తిలక్ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్న పౌరులకు హక్కులు కావాలి అని డిమాండ్ చేసినారు. ఈ రకంగా మీరు చూడొచ్చు, ఇక్కడ 1895లో బాల గంగాధర తిలక్ గారు డిమాండ్ చేసినారు. స్వరాజ్యం అనే ఒక బిల్లును వీరు రూపొందించినారు. స్వరాజ్యం అనే బిల్లులో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించినారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినటువంటి సందర్భాలు ఆ స్వరాజ్యం అనే బిల్లులో మనం చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప వ్యక్తి బాల గంగాధర తిలక్ గారు ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తి భారతదేశంలో బాల గంగాధర తిలక్ గారు. దాని తరువాత 1911లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, INC, నాటి జాతీయ కాంగ్రెస్ అని అర్థం, కలకత్తాలో జరిగినటువంటి సమావేశంలో ప్రాథమిక హక్కులు భారతీయులకు కావాలి అని తీర్మానాన్ని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా 1911లో. ఒక వ్యక్తి డిమాండ్ చేసిందంటేనేమో బాల గంగాధర తిలక్, INC తొలిసారిగా ఎప్పుడు డిమాండ్ చేసిందంటేనేమో 1911 అని గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. అదేవిధంగా 1922లో శ్రీ మహాత్మా గాంధీజీ గారు తన యంగ్ ఇండియా అనేటటువంటి తన రచనలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. భారతదేశంలోని యువత అభివృద్ధి చెందాలన్నా, భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, భిన్న రంగాల్లో అభివృద్ధి చెందాలంటే హక్కులు ఉండాల్సిందే అని వారు కూడా అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియాలో ఎవరండి? గాంధీజీ గారు 1922లో. దాని తర్వాత 1925లో అని బెసెంట్ గారు కామన్వెల్త్ బిల్లులో డిమాండ్ చేసినారు, భారతీయులకు హక్కులు కల్పించండి అని చెప్పేసి. విదేశీ మహిళ, ఐరన్ ఉమెన్ ఆఫ్ ఐర్లాండ్ అన్న బిరుదు ఉన్నటువంటి అని బెసెంట్ గారు భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయులకు మీరు హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి కామన్వెల్త్ బిల్లులో మెన్షన్ చేసినటువంటి, ప్రస్తావించినటువంటి వీర మహిళ అని బెసెంట్ అని గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. 1925లో డిమాండ్ చేసి, తర్వాత 1927లో
ఐఎన్సి సమావేశం జరిగింది మరో చోట మద్రాస్. ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో కూడా భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని అనిబిసెంట్ గారు, అదేవిధంగా బాల గంగాధర తిలక్ గారు, గాంధీజీ గారు కోరినట్టుగా ప్రాథమిక హక్కులు కావాలి అని మరోసారి స్పష్టం చేసింది ఐఎన్సి మద్రాస్ సమావేశంలో. ఏ ఇయర్లో అంటే 1927లో. అదేవిధంగా 1928లో మోతీలాల్ నెహ్రూ గారు భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలి, ఆ ప్రాథమిక హక్కులు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని రచింపి మొత్తం ప్రాథమిక హక్కులను ఆనాడే, అంటే తనకు ఉన్నటువంటి అవగాహన మేరకు, తను చూసినంత మేరకు, తను వివిధ దేశాలను సందర్శించినప్పుడు తనకున్న అనుభవాల మేరకు మోతీలాల్ నెహ్రూ గారు మరి నెహ్రూ నివేదికలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన చేసినారు 1928లో మోతీలాల్ నెహ్రూ గారు. ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఈ నెహ్రూ రిపోర్ట్ను రూపొందించడానికి చారిత్రక పరిణామం వేరే ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మనం నేర్చుకుంటాం. లార్డ్ బెర్కెన్ హెడ్ అనే ఆంగ్లేయ అధికారి, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు లార్డ్ బెర్కెన్ హెడ్ అనే వ్యక్తి భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం కావాలా, మీకు స్వయం పాలన వస్తుందా, రాజ్యాంగ రచన మీరు చేయగలరా, ఆ సత్తా మీకుందా అని సవాలు విసిరితే దానిని స్వీకరించి ఒక రాజ్యాంగం వంటి రచన చేసిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ గారు. చాలా గొప్ప వ్యక్తి. 1928లో నెహ్రూ రిపోర్ట్ అనే విషయాన్ని గమనించాలి. ఆ రిపోర్ట్లోనే ఉందండి ప్రాథమిక హక్కుల ప్రస్తావన. తదుపరి 1931లో వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కరాచీలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో భారతీయులకు ప్రాథమిక హక్కులు కావాలని నొక్కి వక్కానించి ప్రధాన ప్రసంగం చేసినటువంటి వ్యక్తి వల్లభాయ్ పటేల్ గారు 1931లో. అదేవిధంగా అదే 1931లో మనం ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటాం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల గురించి నేర్చుకుంటాం. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి గాంధీజీ గారు బ్రిటన్ ప్రభుత్వంతో విన్నవించుకుంటారు, మా దేశంలోని పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని. అది వరకు మనం చెప్పాం, యంగ్ ఇండియా పత్రికలో డిమాండ్ చేసినారని. అదేవిధంగా ఇక్కడ రెండవ ఆర్టీసీ సమావేశాలకు అనగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాలకు వెళ్ళినటువంటి గాంధీజీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రాథమిక హక్కులు కావాలి అని తన వాయిస్ని బలంగా వినిపించి వచ్చిన వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీజీ గారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1945లో తేజ్ బహదూర్ సఫ్రూ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాథమిక హక్కుల యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలి, ప్రాథమిక హక్కుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, ప్రాథమిక హక్కుల్లో ఉండే అంతర్గత అంశాలు ఏ విధంగా ఉండాలనే అంశం కోసం తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ ఏర్పాటు చేస్తే వారు కూడా ఈ రకంగా ఉండాలి అని డిమాండ్లు చేయడం జరిగింది. ఈ రకంగా ప్రాథమిక హక్కుల డిమాండ్లు భారతదేశంలో వినిపించాయి. 1895లో బాలగంగాధర తిలక్ గారు, 1911లో కాంగ్రెస్ పార్టీ కలకత్తా సమావేశంలో, 22లో గాంధీజీ గారు యంగ్ ఇండియాలో, 25లో అనిబిసెంట్ గారు కామన్వెల్త్ బిల్లులో, 27లో ఐఎన్సి మద్రాస్ సమావేశంలో మరోసారి, 1928లో మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్లో, 31లో వల్లభాయ్ పటేల్ గారు కరాచీ సమావేశంలో, అదే 31లో గాంధీజీ గారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో, 45లో తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ, ఆ కమిటీ కూడా ప్రాథమిక హక్కులు కావాలి అని తన తుది నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇన్ని డిమాండ్లు జరిగిన తరువాత భారత రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలను ఏర్పాటు చేసింది అని మనం గతంలో చదువుకున్నాం. ఆ 22 కమిటీలలో
కృపలాని జేబీ కృపలాని సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీయే ప్రాథమిక హక్కుల రచన చేసింది అన్న విషయాన్ని గమనించాలి అభ్యర్థులందరూ. రేపొద్దున మిమ్మల్ని రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ బేసిక్ ప్రశ్నలు రావండి. ప్రాథమిక హక్కుల రచన చేయడానికి కారణమైనటువంటి రాజ్యాంగ పరిషత్ నియమించినటువంటి ఉపసంఘం ఏది అని అడుగుతాడు. జేబీ కృపలాని ఉపసంఘం అని తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంత స్పష్టంగా డిమాండ్లు ఎక్కడొచ్చినాయని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇంత స్పష్టంగా చూడండి, ప్రాథమిక హక్కుల పుట్టుక ఎలా జరిగింది, ప్రపంచంలో ప్రాథమిక హక్కుల పుట్టుక ఏ విధంగా జరిగిందో చూసాం. నిర్వచనం తర్వాత ఆదర్శం తర్వాత చారిత్రక నేపథ్యం, ఏడ పుట్టినాయి, ఏ దేశానికి పోయినాయి, మన దేశం ఆదర్శంగా ఎలా తీసుకుంది చూసాం. దీని తర్వాత ప్రాథమిక హక్కుల డిమాండ్లు వరుసగా చూస్తున్నాం సార్. ఈ రకంగా వాటి యొక్క డిమాండ్లు జరిగినాయి. జేబీ కృపలాని సబ్ కమిటీ రచన చేసింది అని చెప్పాం. తదుపరి ప్రాథమిక హక్కుల రకాలు. ప్రాథమిక హక్కుల రకాలు. ప్రాథమిక హక్కులు నానా 1950 జనవరి 26 నాటికి ప్రాథమిక హక్కులు 7 రకాలు ఉన్నవి. 7 రకాలు. కానీ ప్రస్తుతం 6 రకాలు ఉన్నాయి. కానీ ప్రారంభంలో ఉన్న 7 రకాలు ఏంటివి చూద్దాం. మొదటిది, భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల యొక్క వర్గీకరణ చూస్తూ ఉన్నాం. ఆ వర్గీకరణలో ప్రాథమిక హక్కులు ప్రారంభంలో 7 రకాలుగా వర్గీకరించబడ్డాయి. మొదటిది సమానత్వపు హక్కు. భారతదేశ రాజ్యాంగంలో సమానత్వపు హక్కు అనేది 14వ ప్రకరణ నుండి 18వ ప్రకరణ వరకు ఉంటుంది. రెండవది స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు. పీడన నిరోధపు హక్కు. ఇది 19 నుండి 22 వరకు ఉంటుంది. పీడన నిరోధపు హక్కు 23 నుంచి 24 వరకు ఉంటుంది. నాలుగోది మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 వరకు ఉంటుంది. ప్రకరణ 25 నుంచి 28. ఐదోది భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల రకాలు చూస్తున్నామండి. మళ్ళీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సమానత్వపు హక్కు 14 నుంచి 18, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22, పీడన నిరోధపు హక్కు 23 నుంచి 24, మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు 29 నుంచి 30, ఆస్తి హక్కు 31వ ఆర్టికల్, రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈ రకంగా ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఉన్నది. చూడండి, 1950 జనవరి 26 నాడు, అంటే ప్రారంభంలో స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు 7 రకాలండి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగపు పరిహారపు హక్కు. ఇలా 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను వర్గీకరించినారు. సార్, మరి ఈ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రకరణల్లో 12, 13 చూడండి, 14 నుంచి ఉన్నాయి, మళ్ళీ 32 వరకు ఉన్నాయి. లేనివి 33, 34, 35. సార్, మరి ఇవి ఏమి సార్? ఇవి వర్గీకరణలో రాలేదు. ఎందుకంటే వీటిని మనం సామాన్య ప్రాథమిక హక్కులు అంటాం. సామాన్య
ప్రాథమిక హక్కులు, సామాన్య ప్రాథమిక హక్కులు అంటాము 12, 13, 33, 34, 35 ప్రకరణలు. అంటే వాస్తవ ప్రాథమిక హక్కులు 14 నుంచి 32 మధ్యలో ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతము ఇవి ప్రాథమిక హక్కులు 6 రకాలు మాత్రమే ఉన్నాయి అని గమనించాలి. 6 టైప్స్ ఓన్లీ, 6 రకాలు ఉన్నాయి. సరే ఎందుకు 6 రకాలు ఉన్నాయి అని అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ఇక్కడ ఉంది కదండి, ఆస్తి హక్కు, దీన్ని టర్మినేట్ చేసి పడేసినారు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. అందుకే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలంటే 6 రకాలు అనాలి. ఏ హక్కు తొలగించబడింది అంటే ఆస్తి హక్కు తొలగించబడింది అనాలి. ఏ సవరణ ద్వారా, ఏ సంవత్సరంలో? 44వ సవరణ ద్వారా 1978లో తొలగించబడింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అలాగే గమనికలోనే అంటే ఈ నోట్లో భాగంగా మరో అంశాన్ని మనం చూద్దాం. చూడండి, ప్రాథమిక హక్కులు అనేవి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అన్నీ రద్దు చేయబడతాయి. కానీ 2 ప్రాథమిక హక్కులు రద్దు చేయబడవు. ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. ఈ రెండు తప్ప. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో మెయిన్స్ ఎగ్జామ్లలో ప్రతిసారి అడుగుతున్న బిట్ అండి. ఇది ఎక్కువగా కనబడుతుంది. బిట్ జతలు ఇస్తాడు. 20, 21, 19, 18, 17, 16, 15, 14 ఇలా జతలిచ్చి ఏ జత రద్దు కాదు. జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రద్దు కాని ప్రకరణలు 20, 21 ప్రకరణలు మిత్రులారా గమనించాలి. ఈ రకంగా ప్రాథమిక హక్కులు మొత్తం మనకు 7 రకాలు ప్రారంభంలో ఉండేవి, ప్రస్తుతం 6 రకాలు ఉన్నవి. ఇలా మనం ఒక్కొక్క ప్రాథమిక హక్కులను, వాటి రకాలను చర్చించుకుంటూ వెళ్ళాలి. అందులో భాగంగా తొలి ఆర్టికల్ 12 రాజ్య నిర్వచనము. డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్. అభ్యర్థులందరూ గమనించాలి, భారత రాజ్యాంగంలో కొన్ని పదాలకు అర్థ వివరణ లేదు. భారత రాజ్యాంగంలో అన్టచబిలిటీ, వివక్షత అని ఉంటుంది. అంటరానితనం అంటాం మనం తెలుగులో. ఈ అన్టచబిలిటీ అన్న పదాన్ని 17వ ఆర్టికల్లో రాశారు తప్ప దాని అర్థ వివరణ రాజ్యాంగంలో లేదు. భారతదేశంలో సమాఖ్య లక్షణాలన్నీ పాటిస్తున్నాము తప్ప సమాఖ్య అన్న పదము లేదు. కొన్ని అంశాల విషయంలో పదము లేదు, కొన్ని విషయాల అంశంలో అర్థ వివరణ లేదు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే రాజ్య నిర్వచనములో డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అన్న దగ్గర స్టేట్ అన్న పదానికి అర్థ వివరణ లేదు. ఈ విషయాన్ని గమనించాం. రాజ్యాంగంలో దాని వివరణ లేదు. మరి జనరల్ పర్సెప్షన్లో స్టేట్ రాజ్య నిర్వచనంలో భాగంగా మనం వేటిని అంతర్భాగాలుగా తీసుకునే వాళ్ళము అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మూడోది స్థానిక ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్. ఈ మూడింటినే రాజ్య పరిధిలోకి పరిగణించే వాళ్ళం, ప్రభుత్వ పరిధిలోకి పరిగణించే వాళ్ళం. ఏవే ప్రభుత్వాలండి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాలనే పరిగణించేవాళ్ళం. అలాంటిది దీని వివరణ లేదు. సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలి, సుప్రీంకోర్టులే నిర్వచనాలు ఇవ్వాలి, డెఫినేషన్స్ అనేవి ఇవ్వాలి.
ఏవి ఇంక్లూడింగ్ ఏవి కాదు, రాజ్య నిర్వచనంలోకి ఏమొస్తాయి ఏమి రాదు అని. అందులో భాగంగానే అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ కేసులో చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాజ్యం అన్న అంశంలోని పరిధిలోకి వచ్చేవి, పరిధిలోకి రానివి. చూడండి చాలా స్పష్టంగా, హంస పాలు నీళ్లను వేరు చేసినట్లుగా ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలను వివరిస్తూ అజయ్ హాసియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాజ్యపరిధిలోకి ఏమొస్తాయి, రాజ్యపరిధిలోకి ఏమి రావు అన్న ఆ విభజనను చేసింది ఇక్కడ. మరి రాజ్యపరిధిలోకి ఏమొస్తాయి అంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఆల్రెడీ మనకు తెలిసింది. వీటితో పాటు రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థలు, చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు, అదేవిధంగా ఆదేశాల ద్వారా, ఆర్డర్స్ ద్వారా ఏర్పడిన సంస్థలు, పన్నులు వసూలు చేయగల సంస్థలు, అలాగే ఈ ఆర్టికల్ ప్రకారం ఈ కేసు ప్రకారం, ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ విత్తం కలిగిన సంస్థలు పూర్తిగా కానీ మెజారిటీ కానీ కలిగినటువంటి సంస్థలు. ఏంటివి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. చూడండి, ఇక్కడ రాజ్యాంగము ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. ఉదాహరణకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ప్రిస్క్రైబ్ చేయబడి ఉండి ఒక ఆర్టికల్ ద్వారా నిర్మించబడినటువంటి లేదా స్థాపించబడినటువంటి సంస్థ ఉంటే అది రాజ్యమే. ఒక చట్టం కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, అది కూడా ప్రభుత్వమే, అది కూడా రాజ్యమే. ఆదేశాల ద్వారా ఒక ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్, ఆ ఆర్డర్ ప్రకారం ఆ ఆర్డర్లో గవర్నమెంట్ ఆర్డర్లో ఒక సంస్థను ఏర్పాటు చేసేదానికి ఉంది, దాని ప్రకారం ఏర్పడింది, అది రాజ్యమే. పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఉదాహరణకు రాజస్థాన్ ఎలక్ట్రికల్ బోర్డ్ అని ఒక అంశం, ఒక కేసు వస్తుంది మనకి. రాజస్థాన్ ఎలక్ట్రికల్ బోర్డ్ వాళ్ళు సెస్ అని చెప్పి పన్నులు వసూలు చేయగలుగుతారు. పన్నులు వసూలు చేయగలిగింది అంటే అది ఖచ్చితంగా రాజ్యమే. అదేవిధంగా ప్రభుత్వ విత్తం అంటే ఇక్కడ పెట్టుబడి అండి. ప్రభుత్వ పెట్టుబడి కలిగినటువంటి సంస్థలు, పూర్తిగా 100% ప్రభుత్వ పెట్టుబడితోనే నడిచే సంస్థలైనా అవ్వచ్చు. చూడండి, పూర్తిగా ప్రభుత్వ విత్తం కలిగిన సంస్థలైనా అవ్వచ్చు. లేదు మెజారిటీ అంటే మోర్ దెన్ 50%, అంటే ఇక్కడ మోర్ దెన్ 50% ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ది ఉంటే అది కూడా రాజ్యమే. అంటే రాజ్య పరిధిలోకి వచ్చేవి ఇవి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు వస్తాయి, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థలు, చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు, ఆర్డర్స్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు, పన్ను విధించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి సంస్థలు, అదేవిధంగా పూర్తి పెట్టుబడి ప్రభుత్వం కలిగినటువంటి సంస్థలు లేదా మెజారిటీ పెట్టుబడి ప్రభుత్వం కలిగినటువంటి సంస్థలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. రైల్వే తీసుకోండి, ప్రభుత్వ పెట్టుబడి, అది రాజ్య పరిధిలోకి వస్తుంది. ఆర్టీసీ తీసుకోండి, మెజారిటీ పెట్టుబడి ఉంటుంది, ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. విజయ డైరీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఏర్పడింది, అది చట్టం ద్వారా ఏర్పడింది, ఖచ్చితంగా అది కూడా రాజ్య పరిధిలోకి వస్తుంది. పన్నులు వసూలు చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లాంటి సంఘాలు ఏవైతే ఉంటాయో, కార్పొరేషన్లు ఏవైతే, అవి కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.
మరి ప్రభుత్వ పరిధిలోకి రానివి ఏంటి అన్నప్పుడు పన్నులు వసూలు చేసే అధికారము లేనివి. పన్నులు వసూలు చేసే అధికారం లేదనుకోండి, అది రాజ్య పరిధిలోకి రాదు. అదేవిధంగా ట్రస్టులు చేత ఏర్పడిన సంస్థలు, ట్రస్టులు, అలాగే ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయా? రావు. ఉదాహరణకి ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి నాకు 5 లీటర్లు పెట్రోల్ కొట్టండి, గవర్నమెంట్ ఖాతాలో చూసుకుందామంటే నడుస్తుందా? ప్రభుత్వ పరిధిలోకి వస్తుందా? ప్రైవేట్ సంస్థ రాదు. ఇలా పరిధిలోకి వచ్చేవి, పరిధిలోకి రానివి చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి గొప్ప కేసు అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ అనే కేసు. చాలా గొప్ప కేసు అండి ఈ ఆర్టికల్ 12కి సంబంధించినటువంటి. అలాగే మరికొన్ని రాజ్య పరిధి అంశాలు వివిధ కేసుల్లో రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు వివిధ కేసుల్లో మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే యూనివర్సిటీలు ఖచ్చితంగా రాజ్య పరిధిలోకి వస్తాయి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా రాజ్య పరిధిలోకి వస్తుంది. రాజస్థాన్ ఎలక్ట్రికల్ బోర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డ్ ఇది కూడా రాజ్య పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ సంస్థ రాజ్య పరిధిలోకి వస్తుంది. ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు, 2011 కన్నా ముందు సహకార సంఘాలు రాజ్య పరిధిలోకి వస్తాయా అన్నాడు. రావండి. కేవలం 2011లో 97వ రాజ్యాంగ సవరణ తరువాత మాత్రమే అవి రాజ్య పరిధిలోకి వస్తున్నట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు. ఇలా రాజ్య నిర్వచనం గురించి చెబుతున్నటువంటి ఆర్టికల్ 12 ఇది ప్రారంభపు ప్రకరణ. మరి చూడండి, ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలని చెప్పుకున్నాం? ప్రారంభంలో 7 రకాలు, ప్రస్తుతం 6 రకాలే ఉన్నాయి. మరి 7వ రకం ఏదండి? అది తొలగించబడింది అంటే ఆస్తి హక్కు తొలగించబడింది అని చెప్పాం. మరి అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని ప్రకరణలు 2 అని చెప్పాం, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఓవరాల్గా ప్రాథమిక హక్కుల రచన చేసినటువంటి ఉపసంఘం జేబీ కృపలాని ఉపసంఘం అని చెప్పాం. మరి ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసిన వాళ్ళ గురించి చూసాం. యంగ్ ఇండియాలో డిమాండ్ చేసింది గాంధీజీ గారు, అన్బిసెంట్ కామన్వెల్త్ బిల్లులో డిమాండ్ చేసినారు, స్వరాజ్యం బిల్లులో డిమాండ్ చేసింది బాలగంగాధర్ తిలక్ గారు, కరాచీ సమావేశంలో డిమాండ్ చేసింది వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకున్నాం. మరి అదేవిధంగా 2వ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మరి ప్రాథమిక హక్కుల ప్రస్తావన చేసింది గాంధీజీ గారు అని చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి విశ్వ మానవ హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితి చేసింది 48 డిసెంబర్ 10వ తారీఖున అని చెప్పినాం. దానికి గుర్తుగానే నేషనల్ హ్యూమన్ రైట్స్ డే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు ఆదర్శం అమెరికాలో ఉన్నటువంటి బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పా ఉన్నాం. మరి బిల్ ఆఫ్ రైట్స్ అమల్లోకి వచ్చింది 1791 అయితే మరి భారతదేశ ప్రాథమిక హక్కులు అమల్లోకి వచ్చినాయి 1950 జనవరి 26 నుంచి వచ్చాయి. మరి ప్రాథమిక హక్కులు తొలిసారిగా పుట్టింది బ్రిటన్లో అని చెప్పినాం. మాగ్నా కార్టా రూపంలో పుట్టాయి. మరి వాటిని కింగ్ ఎడ్వర్డ్ అనే రాజు ఇవ్వడం జరిగింది అని చెప్పాం. మరి ఆదర్శ దేశం అమెరికా అంటున్నాం. మరి ప్రాథమిక హక్కులకు నిర్వచనం చెప్పాం. ఒక వ్యక్తి అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పించే కొన్ని హక్కులనే మనం కనీస హక్కులనే ప్రాథమిక హక్కులు అన్నాం. మరి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. ఏ ప్రకరణ నుండి ఏ ప్రకరణ వరకు ఉన్నాయంటే 12వ ప్రకరణ నుండి 35 వరకు ఉన్నాయి. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి 12వ ఆర్టికల్ వరకు ఉన్న అంశాలు.